అయితే ఇప్పుడు కేసీఆర్ మీద ఒక విమర్శ బాగా చేస్తున్నారు సార్. ఏందంటే రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అంటాడు. ఎవరు ఆయనకు మందు పోస్తుంటారు కొంతమంది, ఆయన మందు తాగుతుంటారు. అంటే కేసీఆర్ కూడా రివర్స్‌లో ఇటీవల బాగా సర్క్యులేట్ అయింది. "ఏమిరా నువ్వు నాకేమన్నా మందు పోసినావా? నీకు చూసినావా?" అని అన్నారు. అరే నాకు మందు పోసినావా? అట్లా గ్లాస్ ఇచ్చినావరా? గ్లాస్ టిప్పారా అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. మీరు ఆయనతోటి ఫియర్స్‌గా చేశారు. అంటే ఆంతరిక వ్యక్తి. ఇంగా అసలు ఏంటి సార్ ఇది? ఆయన చెప్పేది కరెక్టా? ఈయన చెప్పేది కరెక్టా ఇందులో? ఇవి మనకెందుకు ఆ! అనేది ఆయన అంటే పర్సనల్. ఇప్పుడు రాష్ట్రాన్ని తెచ్చిన ఒక నాయకుడి గురించి. ఆయన రాత్రి 7, 8 తర్వాత 8 తర్వాత ఆయన ఆంతరిక సమస్యల గురించి నీకెందుకు నాకెందుకు హ్మ్. ఆయనకు అలవాటు ఉండొచ్చు. ఎంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలు హ్మ్. వాళ్ళకు ఉంటే ఉండొచ్చు భయ్. ఇదొక అలవాటు, ఇదొక సంప్రదాయం కదా. అది ఆ అలవాటు నువ్వు క్వశ్చన్ చేయలేవు. హ్మ్. నీవు వాళ్ళ చేసే కార్యాచరణ అనేది ప్రజలకు గనక వ్యతిరేకమైతేనే నువ్వు క్రిటిసైజ్ చేయాలి. హ్మ్. అని ఆయన ఇంట్లో తలుపు పెట్టుకున్నాక హ్మ్. అది ఏం చేస్తే నీకెందుకన్నా హ్మ్. మీరు నన్ను కూడా అడగకూడదు. నాకెందుకు అని ఏం చేసుకుంటే ఆఫ్టర్ 8 ఆహా! అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రజలకు గనక దానివల్ల ఏమైనా నష్టం జరిగితే మనం క్వశ్చన్ చేయాలి. హ్మ్. అది లేదు కదా మనకి. కానీ జనరల్‌గా ఈ గత ఎన్నికల్లో చూస్తే సార్ మీరు, మేము కూడా కొన్ని చాలా సర్వేలలోను నేను పొలిటికల్‌లో ఉన్నాను. నే అయితే ఈడ విధానాల కంటే ఎక్కువ కేసీఆర్ నియంతృత్వం అని మీరు చెప్పినట్టు, ఆశ్రిత పక్షపాతం అని, కుటుంబ పాలన అని, అవినీతి అని, ఓ, ఇట్లాంటి దుర్వ్యసనాలు ఉన్నాయని, ఆయన జనాలను కలవరని, ఇది జనాలకు నష్టం చేసేదానికంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ మీదనే ఎక్కువ క్యాంపెయిన్ జరిగింది. తప్పండి. హ్మ్. పర్సనల్ లైఫ్ గురించి నువ్వు క్వశ్చన్ చేయకూడదు. హ్మ్. బట్ నాయకుడు అనేవాడు కేర్ఫుల్ ఉండాలి. హ్మ్. చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి నువ్వు పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయినాక నీకు ప్రైవేట్ లైఫ్ లేదు. హ్మ్. లేదు ఇక అవును. నువ్వు చేసే ప్రతిదీ హ్మ్. నేను చాలా ఏళ్ల కింద పేపర్ చదివితే హిందూ లాంటి అవును. న్యూస్ పేపర్లా ది హిందూ. ఇవాళ ఇందిరాగాంధీకి జలుబు చేసినది ఉన్నది. హ్మ్. అది నేషనల్ న్యూసా? అవును. హిందూ ఎట్లాంటి వార్తలు రాస్తుంది? అవును. అవును. అది అయిపోయింది అట్లా. హ్మ్. ఆ వ్యక్తి యొక్క కార్యాచరణ కానీ రోల్ మోడల్‌గా ఉండాలి అంటారు ప్రజలకు. అతను ప్రజలు ఆశిస్తారు నా రోల్ మోడల్ ఉండాలని. అవును. ఆ కారణం వల్ల చర్చ వస్తుంది కానీ నిజానికి ఆఫ్టర్ 9 అని ఏం చేస్తే మనకెందుకు అనేది నా పర్సనల్ అవును. రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఇట్లాంటిది ఉన్నది. కానీ ఆయనది ఇంతగానం క్యాంపెయిన్ జరగలేదు. ఆయనది కూడా అదే కదా. 8 అవును. తర్వాత ఆయన ఏం అవును. చేసినా మనకు తెలియదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రిగా, నాకు తాగే అలవాటు లేదు, తినే మంచిది, అలవాటు లేదు, మంచిదే. పబ్‌లకు పోను, క్లబ్‌లకు చాలా పోను. మంచిది. ఆ! కానీ తెచ్చుకుందాం. అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారు. అది నీ కార్యాచరణ వల్ల. ఆ! ఈ పర్సనల్ లైఫ్ గురించి కూడా క్వశ్చన్ చేసినాడు, డిబేట్ చేసినాడు. హ్మ్. నీకు ఆ వ్యసనాలు లేకపోతే నువ్వు సన్మానం పెట్టి నేను కూడా దండేసిపోతావు హ్మ్. ఆ సబ్జెక్ట్ వరకు.